అమెరికా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి చేసిన విషయం మనందరూ తెలిసిందే. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఇస్ఫహాన్ కావచ్చు, ఫోర్దో కావచ్చు, నతాంజ్ కావచ్చు, వీటన్నిటి మీద అమెరికా దాడి చేసింది. ఈ దాడిని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు. అయితే అమెరికా ఇరాన్ పైన చేసిన ఈ దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, ఇరాన్కి ఇప్పుడు రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుందని, ఇరాన్కి లెజిటిమేట్ రైట్ ఒకటి ఉంది తను రక్షించుకోవడానికి, ఐక్యరాజ్య సమితి చార్టర్ ప్రకారం ఇరాన్ తను ఇప్పుడు రక్షించుకోవచ్చు అని చెప్పి కూడా పాకిస్తాన్ ప్రకటించిందనమాట. మనకు తెలుసు, పాకిస్తాన్ ఇరాన్ మధ్య 900 కిలోమీటర్స్ బార్డర్ ఉంది. ఇరాన్ పాకిస్తాన్ బార్డరింగ్ కంట్రీస్, ఈ రెండు కూడా ఇస్లామిక్ కంట్రీసే. అయితే రీసెంట్ గా ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్ ఒక ఆయన లాస్ట్ వీక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా మీద కనుక న్యూక్లియర్ మిసైల్ పడితే పాకిస్తాన్ మాకు సపోర్ట్ వస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టదని చెప్పి ఇజ్రాయెల్ కి వార్నింగ్ ఇచ్చాడనమాట. అయితే వెంటనే పాకిస్తాన్ చెందిన అఫీషియల్ ఒక ఆయన దీన్ని ఖండించారనమాట. ఇరాన్ పైన దాడి జరిగితే పాకిస్తాన్ వెంటనే న్యూక్లియర్ వెపన్ వాడుతుంది అనే విషయాన్ని ఖండించేశారు. అయితే అమెరికా మాత్రం ఇరాన్ పైన చేసిన దాడిలో పాకిస్తాన్ అమెరికాని ఖండించింది. ఇక్కడ ఒక హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్ మనం తెలుసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కి అర్హుడు, మేము డొనాల్డ్ ట్రంప్ ని నామినేట్ చేసే విధంగా ప్రపోజ్ చేస్తామని చెప్పి పాకిస్తాన్ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి.